కింగ్డమ్ విజయ్ దేవరకొండ ఒక్క టీజర్ తో టైర్ 1 హీరో లిస్ట్ లోకి అయితే చేరబోతున్నాడు. కింగ్డమ్ టీజర్ సృష్టించిన విధ్వంసం ఇంత అంతా కాదు, 24 hours లో 25 million వ్యూస్ అయితే సొంతం చేసుకుంది. ఈ ఒక్క టీజర్ తోనే మన విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తూనే టైర్ 1 హీరో లిస్ట్ లోకి అయితే చేరబోతున్నాడు. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టీజర్ లో ఉన్న స్టోరీ ఎలాంటిది, అసలు ఆ స్టోరీ మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీతోనైతే విజయ్ దేవరకొండ మన ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ టీజర్ ని 0.25x లో చూస్తే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే కనబడ్డాయి. ఆ డీటెయిల్స్ ఏంటో మీకు మీ ముందు నేను ఇప్పుడు క్లిప్స్ పెట్టి చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఈ క్లిప్ ని చూస్తే హైయర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అయితే ఇక్కడ కనబడుతుంది మనకు. ఇది శ్రీలంక మరియు ఇండియా బార్డర్ దగ్గర జరిగే ఫైట్. ఇంకో షాట్ చూసుకుంటే ఒక పడవలో ఒక అబ్బాయిని అయితే మనం చూడొచ్చు. ఆ అబ్బాయి ఎవరు కాదు, మన విజయ్ దేవరకొండ. వీళ్ళందరూ విజయ్ దేవరకొండ ఆ చిన్న అబ్బాయి కోసం ఎందుకు అంతలా వెయిట్ చేస్తున్నారు, అతనికి ఎందుకు అంత కాపలా కాస్తున్నారు అతను నిద్రపోతుంటే. సో ఇదంతా స్టోరీ చూస్తే, ఇదంతా మనం సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తే మన హీరో వాళ్ళ ఫాదర్ అయినా లేకపోతే మన హీరో అయిన విజయ్ దేవరకొండ అయినా ఆ ట్రైబల్ పీపుల్స్ ని కాపాడుతూ ఉంటాడు, వాళ్ళకు ఒక రక్షణ భటుడుగా నిలబడి ఉంటాడు. సో అప్పుడు ఆ ఏదో ఇబ్బంది రావడం వల్ల మళ్ళీ మన విజయ్ దేవరకొండ అయితే వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడడం జరుగుతుంది. కాకపోతే ఈ ట్రైబల్స్ అనేది వీళ్ళు ఇండియా వాళ్ళ శ్రీలంక వాళ్ళ, ఇదే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది మనం సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు, లేకపోతే ఇంకో ట్రైలర్ వచ్చినా ఇంకో బ్రేక్ డౌన్ చేసి మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక ఆడామే ఫైట్ సీన్ లో కత్తితో పొడుస్తూ ఆ కత్తి మీద ఏదో అయితే రాసి ఉంది, అది మన ఇండియన్ లాంగ్వేజ్ కాదు. సో ఇది కొత్త లాంగ్వేజ్, ఏదో లాంగ్వేజ్ అవుతుంది, ఇది అర్థం కావట్లేదు. సో ఈ రక్తపాతాన్ని చూస్తుంటే వాళ్ళపై ఎంత కసి ఉండి ఆడామె అంత గట్టిగా పొడిచి రక్తాన్ని చూస్తుందో మనం సినిమాలో అయితే చూడాలి. సో ఇంకా చూసుకుంటే ఒక జాతర సీన్ అయితే ఉంది. ఈ జాతర సీన్ లో మనకు లోపల ఒక్కడే మనిషి ఉన్నాడు, అది దీపం పట్టుకొని కాగడ పట్టుకొని ఒక్కటే మనిషి ఉన్నాడు. అది మన హీరో విజయ్ దేవరకొండ అని నేను అనుకుంటున్నాను. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే అతను విజయ్ దేవరకొండనే అయి ఉంటాడు. ఇందులో అందరికీ కామన్ గా మెడలో అయితే మనకు సలార్ మూవీలో చిన్న అబ్బాయి వేసుకునేట్ల మెడల దండీలు అయితే అందరికి, ఆ ట్రైబర్స్ వాళ్ళకి అందరికీ అయితే ఆ మెడల దండీలు అయితే ఉన్నాయి. సో ఇది వీళ్ళందరికీ ఒక ట్రైబర్స్ వాళ్ళని సూచించే దండీలో లేకపోతే వాళ్ళ ఆచారమో తెలియదు, కానీ వీళ్ళందరికైతే ఒకటే రకమైన దండీస్ అయితే మెడలో ఉన్నాయి. సో ఇంకోటి, విజయ్ దేవరకొండ శ్రీలంక జైల్లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండని వీడు మనోడు కాదు వేరే దేశపోడు అని అయితే విజయ్ దేవరకొండని అవమానించడం జరుగుతుంది అక్కడ ఉన్న ఖైదీలు. అందువల్ల విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ అయి చాలా గట్టిగా అరవడం అయితే జరుగుతుంది. ఈ షాట్ లో మనం చూడొచ్చు అది. సో ఇంకొక షాట్ లో క్లుప్తంగా మనం చూడొచ్చు, అక్కడ ఉన్న ఆర్మీ ఫోర్స్ విజయ్ దేవరకొండ నడుచుకుంటూ వస్తుంటే అందరూ పక్కకు జరిగిపోవడం అయితే చూస్తున్నాం. మరి విజయ్ దేవరకొండ రోల్ ఏంటి ఇందులో, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏంటి? సో ఇదంతా మనం సినిమా వచ్చినాక మూవీకి వెళ్ళి చూసి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఇంకో షాట్ చూసుకుంటే ట్రైబల్స్ ప్రజలందరూ కాగడలు పట్టుకొని విలన్స్ ఇంట్లోకి అయితే దాడికి అయితే ఎగబడుతున్నారు. వీళ్ళ వెనుక ఉన్నది ఎవరు, వీళ్ళ ఇంటిపై వెళ్ళి దాడి చేసేంత ధైర్యం ఇచ్చింది ఎవరు అంటే మన విజయ్ దేవరకొండనే. ఈ ఒక షాట్ లాస్ట్ లో మనకు టీజర్ లాస్ట్ లో వచ్చే ఒక షాట్ విజయ్ దేవరకొండను ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఒక డైలాగ్ చెప్తాడు, మొత్తం కాల్ చేస్తాను సార్ అనేసి. ఆ డైలాగ్ అయితే చాలా హైలైట్ గా అనిపిస్తుంది. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.